సంతపేట శ్రీ చైతన్య స్కూల్ నేషనల్ సైన్స్ డే సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ప్రదర్శనను ఆర్ఎస్ఆర్ హై స్కూల్ సైన్స్ అధ్యాపకులు సతీష్ ప్రారంభించారు. విద్యార్థి దశ నుండే సైన్స్ పట్ల అవగాహన పెంపొందించి సృజనాత్మకతను వెలికి తీసేందుకు సైన్స్ ప్రదర్శనలు దోహదపడుతుందని అన్నారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అకాడమిక్ కోఆర్డినేటర్ భాష, పాఠశాల ప్రిన్సిపల్ సురేష్, డీన్ గణేష్, విద్యార్థులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు సురేష్, శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్. సో ఈరోజు నేషనల్ సైన్స్ డే సందర్భంగా మన శ్రీ చైతన్య విద్యార్థులు ఈరోజు ఎన్నో సృజనాత్మక కూడుకున్నటువంటి ఒక సైన్స్ ప్రాజెక్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా దీనికి సహకరించినటువంటి తల్లిదండ్రులకు కూడా, అదేవిధంగా ఉపాధ్యాయులు నా స్పెషల్ ధన్యవాదాలు. ఈ యొక్క సైన్స్ డే సందర్భంగా పిల్లల సృజనాత్మకతను బయట తీయడానికి, సో వాళ్ళు ఉన్నటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ని డెవలప్ చేయడం కోసం, సో ప్రాక్టికల్ నాలెడ్జ్ పిల్లలు నేర్పించడం కోసం ఈ యొక్క శ్రీ చైతన్య ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి సైన్స్ డే ఇది వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. సో సైన్స్ ఎక్స్పో ద్వారా పిల్లలు చీరప్ అవుతారు, అదేవిధంగా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది డెవలప్ చేసుకుంటారు. కాబట్టి సైన్స్ పట్ల మక్కువ పెంచుకోవడం కోసం ఈ యొక్క సైన్స్ ఎక్స్పోని మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్కి సహకరించినటువంటి ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సతీష్ సార్. సో ఆయన ఎంతో అనుభవం కలిగిన వ్యక్తి. ఈ యొక్క పిల్లలకు సైన్స్ యొక్క ప్రాముఖ్యతను వివరించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ప్రోగ్రాం సహకరించినటువంటి మా యొక్క ఉపాధ్యాయులు, టీచర్స్ అందరికీ కూడా, అదేవిధంగా పేరెంట్స్ అందరికీ కూడా నా స్పెషల్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయడానికి మేనేజ్మెంట్ ఎంతో సపోర్ట్ చేసిన మేనేజ్మెంట్కి కూడా నా స్పెషల్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సతీష్ కుమార్. ఈరోజు శ్రీ చైతన్య స్కూల్ నందు జరగబడుతున్నటువంటి సైన్స్ ఎక్స్పోకి ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించినందుకు ఈ యొక్క పాఠశాల మేనేజ్మెంట్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిల్లలందరూ కూడా చాలా చక్కగా వాళ్ళ యొక్క ఐడియాలను ఆధారంగా చేసుకుని, అలాగే ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి ఐడియాలతో చాలా చక్కని సైన్స్ నమూనాలను తయారు చేసుకురావడం జరిగింది. వీటిలో కొన్ని వర్కింగ్ మోడల్స్ ఉన్నాయి, కొన్ని మామూలు మోడల్స్ అనేటటువంటి ఉన్నాయి. చాలా చక్కగా వాళ్ళు తయారు చేసుకుని ఎంతో చక్కగా వాటి గురించి తెలియజేయడం అనేటటువంటిది జరిగింది. సైన్స్ పట్ల విద్యార్థుల్లో మక్కువ పెంచే దానికోసంగా ఇటువంటి కార్యక్రమాలు ఈ యొక్క సివి రామన్ ఎఫెక్ట్ కనుపడినప్పుడు కావచ్చు, వాళ్ళ యొక్క సైంటిస్టుల యొక్క జయంతులు, వర్ధంతులు వచ్చినప్పుడు ఇటువంటి నిర్వహించడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవానికి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం అనేటటువంటిది ఏర్పాటు చేశారు చైతన్య సంస్థల వాళ్ళు. పిల్లలు చాలా చక్కగా వాళ్ళ యొక్క పేరెంట్స్ సహకారంతో, టీచర్స్ సహకారంతో ఈ యొక్క ఎగ్జిబిట్స్ చేశారు. ఇట్లాగే వీళ్ళు ఈ సైన్స్ పట్ల మక్కువ పెంచుకొని రకరకాలైన సైన్స్ ఎగ్జిబిట్స్ తయారు చేస్తూ, పరికరాలు తయారు చేస్తూ భవిష్యత్తులో మంచి సైంటిస్టులుగా వీళ్ళందరూ కూడా ఎదగాలని చెప్పేసి, మన భారతదేశం యొక్క కీర్తి పతాకాన్ని ప్రపంచం నలుమూల ఎగరవేసేలాగా వీళ్ళందరూ కూడా ప్రయత్నించాలని చెప్పేసి, అలా భగవంతుడు వాళ్ళకి ఆశీస్సులు అనేటటువంటి అందజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా థ్యాంక్ యూ. జ్ఞానాన్ని పెంపొందించుకొని భవిష్యత్తులో అన్ని రంగాల్లో కూడా నేను ముందుండాలని చెప్పేసి ఈ సందర్భంగా great suggestion and information which was given is very useful to us. Give to the sir for a good round of applause. Right, really success, failure is not the full stop. Failure is the comma to reach the success. Very good sir. Now we will go to the OT8 results. We are announced already. So certificate distribution will hand over our chief guest, Satish sir. OT8 toppers for MPC subject లో మనం OT8 పెట్టుకుందాం సార్. My name is Ashya. I am studying 8th class. Our project name is Human Heart. Human heart has 4 chambers. These 2 are arteries. These 2 are ventricles. This is superior vena cave. This is inferior vena cave. Vena cave takes
deoxidation blood and collect from the body parts. It goes into right atrium and it passes to right ventricle and it goes into lungs and it deoxidation blood changes into oxidation blood and it goes into left atrium and it goes into the left ventricle by pulmonary veins and it passes into body parts and systematic aorta. Thank you for giving me such a great opportunity. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.